ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అంటూ నిన్నటిదాకా పెద్ద చర్చ జరిగింది. ఎట్టకేలకైతే కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది. 10 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు అయితే ఒక తీర్పునిచ్చింది. అసలు మొత్తం ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ కళ్యాణ్ రావు గారు అడ్వకేట్ మనతో ఉన్నారు. అన్న ఏంటి అసలు కేసు ఏంటి, అసలు పెట్టిన సెక్షన్లు ఏంటి, ఏం చెప్తారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ పెట్టిన ఉద్దేశమే రాజకీయ ఉద్దేశం. అంటే బలం ఏం ఆధారం లేకుండా మనీ ఏది డబ్బులు మిస్యూజ్ అయినాయి లేకపోతే కరప్షన్ చేసి చెప్పి పెట్టింది. ఇప్పుడు పర్సనల్గా కేటీఆర్ గారు వారి సొంత దానికి చేయలేదు. ఇప్పుడు అగ్రిమెంట్ యాజ్ ఎ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు 25 అక్టోబర్ 22లో గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నది. ఎవరితో? యూకే ఎంఎన్యూడి వాళ్ళతో, యూకే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళతోటి తెలంగాణ గవర్నమెంట్ ఈవెంట్ చేద్దామని చేసుకున్నది. అయినా పర్సనల్ దేనికోసమో ఏదో లంచాలు తీసుకుని దానికోసం కాదు. అది మా గవర్నమెంట్ ఈ ప్రపంచం లోపల ఒక భారతదేశంలో హైదరాబాద్కు తెలంగాణకు ఒక బ్రాండ్ ఇమేజ్. మీకు కార్బన్ రేస్ తెలిసిన ప్రపంచ దేశాలు వాళ్ళందరూ ఎదురుస్తారు కాబట్టి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం ఒక ఆలోచన రావడం అనేదే మామూలు విషయంగా. అట్లాంటిది కేటీఆర్ గారు ఇన్నోవేటివ్ ఆలోచన చేస్తూ ఇక్కడ ప్రయత్నం స్టార్ట్ చేసిండు. అవన్నీ ఎదుర్కొని సక్సెస్ అయ్యి వాళ్ళు ఎప్పుడు ఇది 22లో డిసెంబర్ అక్టోబర్ నాడు అగ్రిమెంట్ చేసుకొని అదేది యాజ్ పర్ లీగల్గానే ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారమే ఈవెంట్ ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్నాయి ఏవి ఈవెన్ కార్ రేసులు ఆ బేస్ ప్రకారమే వాళ్ళు అది యూకే యునైటెడ్ కింగ్డమ్ ఎంఎన్యూడి వాళ్ళతో తెలంగాణ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. కాన్స్టిట్యూట్ అయింది. ఆ రోజు వాళ్ళు ఫార్ములా ఈవెన్ రేస్ 9th స్టార్ట్ చేసిండ్రు. ప్రపంచం లోపల 160 దేశాల్లో కొన్ని వందల కోట్ల మంది ఆ ఈవెంట్ చూసింది. దాంతో భారతదేశానికి కానీ మన హైదరాబాద్కు తెలంగాణకు సంబంధమైన పేరు వచ్చింది. అది ఆ విషయం దాని విషయంలో ఇలా దాంట్లో డబ్బులు తినది కాదు, కరెక్షన్ అనేది కాదు. ఆయన అకౌంట్ ₹1 పోలేదు. గవర్నమెంట్ మినిస్టర్గా అది చేసింది. అంటే ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే దీంట్లో అవినీతి ఆరోపణలు జరిగినాయి, సంబంధించి మాకు ఆధారాలు ఉన్నాయి, ప్రాథమిక విచారణ కూడా ఈ సంబంధించి నేను హైకోర్టులో ఏజీ వాదన చేశాడు. ప్రాథమిక విచారణ చేసినాం అనేది ఏజీ ఏదైతే చెప్పిందో ఇక్కడ బెయిల్ వచ్చింది కదా, సారీ నాట్ అరెస్ట్ అన్నారు కదా. అరెస్ట్ అనేది నువ్వు ఏ బేస్ ఇచ్చారు కాదు, హైకోర్టు ఏ బేస్ ఇచ్చింది? లలిత కుమారి జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇచ్చారు. ఏమైందంటే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎప్పుడు? 18th డిసెంబర్ కంప్లీట్ ఇచ్చినావు. వితిన్ 24 hours కూడా కాలేదు. 1 dayలోనే మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఫైల్ చేసేది. అంటే ఏంది? ఎంక్వైరీ చేయాలి కదా. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఫస్ట్ ఒకసారి నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ నువ్వు ఎన్ని కోట్లు, 50 కోట్లు అది అంటున్నావు కదా. దీన్ని ప్రపంచంలో జరిగిన అగ్రిమెంట్ అది 1 dayలోనే నువ్వు డిసిషన్ ఎట్లా తీసుకుంటావు ఎఫ్ఐఆర్కి? అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కావాలి కదా. అదేదో ఇండ్లల్లా మనం ఏదో భార్య భర్తలో లేకపోతే ఇంకోటి దాదాపు 4-5 నెలల నుంచి జరుగుతుంది కదా. F1 రేస్ లో కేటీఆర్ అరెస్ట్ చేస్తాము లేకపోతే ఎఫ్ఐఆర్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు? మీరు ఇచ్చింది ఎప్పుడు కంప్లైంట్ చెప్తాను? 18th రోజు. 18th. నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఎప్పుడు? 19th. ఇప్పుడు 1 dayలో నీకు ఇంత పెద్ద ఇష్యూని దీన్ని ఏదో అయిపోయింది గవర్నమెంట్ రాగానే కేటీఆర్ ఏం చేసి కేటీఆర్ గారిని వేసేస్తాం లోపల అది చేస్తామని చెప్పి దగ్గర ఎన్ని నెలలు, 14 నెలల నుంచి ట్రై చేస్తున్నావు. ఈ ఒక్కరోజు ఎంక్వైరీ ఎక్కడ జరిగింది చెప్పండి? కోర్టు అదే కదా ట్రిబ్యునల్ ఎంక్వైరీ ఎక్కడ చేసిన ఎంక్వైరీ? 1 dayలో నీకు అంత పెద్ద దానికి ఎఫ్ఐఆర్ అయిపోయిందా? అంటే ఎంత వేగనంటే చెప్పండి. ఇంత పెద్ద ఈవెంట్ అంటున్నావు, నువ్వు ఎఫ్ఐఆర్ ఒక్క రోజులో నువ్వు ఎట్లా చేస్తారు చెప్పండి? జనరల్ బిగ్ ఇప్పుడు అవన్నీ ఎట్లా చేస్తారు 1 dayలో? ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు? నువ్వు ఎవరిని పోయి అడిగినావు? ఎక్కడ చేసినావు చెప్పండి? ఇది కేవలం రాజకీయ కక్ష అంటారా? ఇప్పుడు మీకు కనబడుతుంది కదా క్లియర్గా. ఇప్పుడు నీదేంది ఎఫ్ఐఆర్ ఏది ప్రాపర్? నాకు తెలిసి ఇంతవరకు ఒక మాజీ మంత్రి మీద ఒక ఆలోచన చేయాలంటే చాలా ఇంత ఘోరంగా ఎట్లా ఆలోచన లేదు వాళ్ళకి. కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. చెప్తుంది కదా గవర్నమెంట్ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మొత్తం. మీరు ఒకటి నువ్వు వేరే అవన్నీ సైడ్ పోకండి. నువ్వు కంప్లైంట్ ఇచ్చినాక క్రిమినల్ ఎంక్వైరీ ఏది మీది అది చెప్పండి నాకు. 1 dayలో అనేది అయిపోయిందా? అంత స్పీడ్గా చేయగలిగిందా? కేవలం ఇప్పుడు అది బేస్ చేసుకుని హైకోర్టు తీర్పునిచ్చింది అంటారా? అవును, అదే కదా. ఇప్పుడు లలిత కుమారి జడ్జిమెంట్ ఇచ్చింది. సారీ, లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. వాళ్ళు ఏమన్నారు? ఏదైనా కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి, చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నారు. ఎక్కడైనా ఆ బేసే మెయిన్ అది. డ్యూటీ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కంపల్సరీ అది చేయనే లేదు. ఆ బేస్లో నాట్ అరెస్ట్ వచ్చింది. ఎక్కడ 1 dayలో ఎక్కడ చేసింది మీరు?
ఓన్లీ ఇప్పుడు అరెస్ట్ చేద్దాం మాత్రమే అని వచ్చింది 10 రోజుల తర్వాత. ఎట్లా ఉండబోతుంది ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి? ఇంకేముంటుందండి, నీవు అప్పుడు నీకు అక్కడ అంటే ఇక్కడ మామూలుగా చెప్తున్నా, నువ్వు ఏ ఉద్దేశం లేదు, ఏది ఏమైనా కానీ కేటీఆర్ కానీ లోపల వేయాలా, అదే ఏజెండా పెట్టుకొని ఇన్ని 14 ఏళ్ళ తర్వాత చూస్తే మీకు అమ్మనేదా జనవాడు అన్నారు, ఇంకేదన్నారు, ఈ లాక్చర్ రైతులది అన్నారు, ఎన్నో దొరకలేదు, ఇందులో అనుకుని ఏదో పెట్టినావు. ఇక్కడ హైకోర్టు ఫస్ట్ పర్పస్ ఏంటి, ఆడ ఏమున్నది ఏమని కాదాడ కేటీఆర్ గారిని లోపల వేసేయాలి, మొరలు పెట్టేయాలి, పార్టీ చేయాలని ఉన్న వాళ్ళందరినీ వేయాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ నీకు అరెస్ట్ అనేది ఇచ్చేసింది కోర్టు, ఆర్డర్ ఇచ్చింది. ఇక అది ఏముంది అన్నాడు. అంటే కేసుకి సంబంధించి ఏముండదా ఇక మళ్ళీ అది కాదు ఇప్పుడు ఏసీపీ ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ ఉండదు? మళ్ళీ కేటీఆర్ ని విచారణ పిలపడము, లేకపోతే ఇట్లా A1 గా ఉన్నారు, A2 వచ్చేసి అరవింద్ కుమార్ ఉన్నారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంకొక చీఫ్ ఇంజనీర్ A1, A2, A3 వీళ్ళు మళ్ళీ పిలిచే ఆ అధికారం కానీ ఏసీపీకి ఉంటుందా? ఎట్లా ఉంటది కేసు అనేది? ఏసీబీ ఎందుకు వస్తుంది చెప్పండి? ఏసీబీ దేని గురించి వస్తుంది? యాంటీ కరప్షన్ బ్యూరో. అది కరప్షన్ ఎక్కడ జరిగింది? నీ కరప్షన్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రు, మాకు అగ్రిమెంట్ మీరు క్యాన్సిల్ చేసుకుని, ఇప్పుడు ప్రాపర్గా 9th జరిగింది కదా, 9th సెషన్ తర్వాత 700 కోట్లు డబ్బులు వచ్చినాయి కదా, మరి మిగతా తర్వాత నెక్స్ట్ సెషన్ 10th కదా, 10th కదా. అదేటప్పుడు ఏం చేశారు, గవర్నమెంట్ అమౌంట్ వీళ్ళేంది ఎలక్షన్ ముందు దాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి ఇచ్చిరు కదా. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ ఇంకొకటి ఇక్కడ ప్రధాన ఆరోపణ, ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఈ డబ్బులను రిలీజ్ చేశారు. మరి ఎందుకు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అంతా తెలియదా, పట్టించుకోలేదా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఇప్పుడు జెన్యున్ అది పోయింది కదా. అసలు ఎలక్షన్ కమిషన్ ఈయనకు రైట్ ఉందని ఇచ్చిండు. ఎలక్షన్ కమిషన్ పోయినా అసలు వీళ్ళు పోవాలి, పోయిందా అడిగిన ఎలక్షన్ కమిషన్? అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ తెలిసే పంపించారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ తెలియదా? ఇదంతా అది కాదండి, అగ్రిమెంట్ అనేది బై లీగల్ డైరెక్ట్ గా నీకు సీక్రెట్ కాదు కదా. ఇప్పుడు దాంట్లో గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది కదా. అంటే కోడ్ ఉన్న టైంలో ఇవన్నీ చేయొచ్చా? గవర్నమెంట్ దీన్ని తీసుకొని వీళ్ళు ఇచ్చారు కదా. ఏది అదేం మేము దీనికోసం కాదు కదా, వీటి కోసం కదా, ఏది ఈవెంట్ కోసం కదా. అంటే గవర్నమెంట్ ఇప్పుడు అదే చేస్తుంది. ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో డబ్బులు పంపించడం కూడా ఒక నేరం అని చెప్పేసి ప్రభుత్వం ఒక కొత్త వాదన తీసుకొస్తుంది. అది ఎక్కడ వచ్చి చెప్పి నువ్వు దేనికన్నా నేను డబ్బులు తిన్నావు, నువ్వు జేబులు వేసుకున్నావు, నువ్వు అసలు ఎఫ్ఐఆర్ ఏముంది చెప్పి మీరు ఏబిఎస్ చేసి ఏమున్నావు, డబ్బులు తిన్నావు, నువ్వు తీసుకున్నావు, నువ్వు మోసం చేసినావు, కరప్ట్ చేసినావు చెప్పి ఆ బేస్లో పోయింది. కానీ ఏడని చెప్పింది, నువ్వు ఏదే ఇష్టం చెప్పు, ఎలక్షన్ లెటర్ రాసినావా, నువ్వు తీసుకోండి, నీ 1 డేలో నీకు ఎలక్షన్ నీకు ఇచ్చిందా, ఇలా గవర్నమెంట్కి ఇచ్చిందా? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ కలిసిందా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు? కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు, నేను 55 కోట్ల డబ్బులు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి చాలా ఓపెన్గా చెప్తున్నారు. మరి అక్కడి నుంచి కేటీఆర్కి సంబంధించిన అకౌంట్స్లో కానీ, లేకపోతే కేటీఆర్కి సంబంధించిన బినామీ అకౌంట్లకు ఆ డబ్బులు ఏమైనా వచ్చాయనా? ఎందుకు అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కేసు పెట్టింది? అసలు యాక్చువల్గా ఈ జరిగినప్పుడు ఫార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే స్పాన్సర్షిప్ తీసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళతో ఇది రన్ అయ్యేది. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళని అనాలి. ఇప్పుడు ఫార్మల్ రేస్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అది అడగట్లేదు ఎవరు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే కేటీఆర్, కేసీఆర్ ఉండొద్దు, ఆనవాళ్ళు ఉండొద్దు, వాళ్ళు కనబడొద్దు, ఆ ఉద్దేశమే. ఇంకా వేరే ఏం కనబడలేదు అక్కడ, ఆ ఉద్దేశమే కదా. మీరు ఇప్పుడు రేస్ వన్ జరిగితే ఏమవుతుండే, నువ్వు క్యాన్సిల్ చేసినావు కాబట్టి అక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది. నువ్వు క్యాన్సిల్ చేయకపోతే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. అంటే ప్రభుత్వం వాదన వేరే ఉంది. ఇక్కడ ఆల్రెడీ అవినీతికి పాల్పడ్డారు కాబట్టి మేము రేస్ క్యాన్సిల్ చేసినాం. గవర్నమెంట్లో అప్పుడు కేటీఆర్ కుమ్మక్కయ్యండు, ఆ కంపెనీతోని కొన్ని కోట్ల కుంభకోణం జరిగింది, అందుకే మేము వచ్చిన ప్రభుత్వంలో మేము క్యాన్సిల్ చేసినాం ప్రభుత్వం చెప్తుంది. రాగానే ఎంక్వైరీ ఏమి చేసినావు, కమిషన్ పెట్టినట్టు రిటైర్ చేయడం ఎవరినో పెట్టి నువ్వు చేయొచ్చు కదా. మీరు చేసిండ్రా? ఇప్పుడు కేటీఆర్ తిన్నారనుకో 14 ఏళ్ళు మీకు టైం ఉంది కదా, మీరు ఏం చేసారు చెప్పండి, ఎక్కడ చేసారు మీరు కమిషన్? నువ్వు పెట్టినట్టువి పెట్టే రిటైర్డ్ జడ్జిను, హైకోర్టు జడ్జిను పెట్టేసి దాని దగ్గర కేటీఆర్ డబ్బులు తిన్నారు, నీకు ఎవరైనా గవర్నమెంట్కి ఇస్తారు కదా. ఆయన అకౌంట్ ఎక్కడికి పోయింది, ఏమైంది అక్కడ ఏమైంది, వీళ్ళు లెటర్ రాసిరు ఎవరు, ఈవెంట్ వాళ్ళు, మీరు ఫర్దర్ ఏమైతే అది పోతుంది, అమౌంట్ 50 కోట్లు వచ్చినాయి, మిగతా మీరు ఇస్తారా అంటే మాకు వద్దని చెప్పేసి నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు కంటిన్యూ ఏనుంటివి, నువ్వు జెన్యున్ ఏనుంటివి నువ్వు. ఇప్పుడు ఏదో వేరే కాదు కదా, ఏదో మనం ఏమంటారు మేము బతుకమ్మ ప్రోగ్రాము లేకపోతే ఏది షాదీ ముబారక్ అది అంటేనేమో కేటీఆర్ నీకే పేరు వస్తుంది కదా ప్రపంచంలో. నువ్వు ఇంకా నువ్వు చలో మేము అవినీతి అన్నావు, నువ్వు జెన్యున్గా ఏనుంటివి నువ్వు తీసుకొని ఎంక్వైరీ ఏనుంటివి. ఇప్పుడు టైం ఉండే కదా, ఇది కరెక్ట్ ఉందా కాదా నీకు తెలుస్తుండే కదా. కేవలం మళ్ళీ కేటీఆర్ పేరు వస్తేనే రేవంత్ రెడ్డి టేకప్ చేయాలంటారా? అవును మరి కేసీఆర్ ఉండొద్దు, నామపల్లి ఉండొద్దు, కేటీఆర్ ఉండొద్దు అనే ఉద్దేశమే కదా.
ఇప్పుడు నీకు ఒక మాట ఎత్తును కేసీఆర్ ఉండొద్దు తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం ఉండొద్దు మరి ఏపీలో కలుపుమని పోయి కేసీఆరే తెలంగాణ వచ్చింది కేసీఆర్ తోటి ఇప్పుడు కేసీఆరే ఉండొద్దు రోడ్డు తీసేస్తా సెక్రటరియట్ నేను దాన్ని ఏమంటారు ఆ గేటు అది చేస్తా ఇంకా స్కీమ్ తీస్తా ఏది ఇది సైక్లింగ్ చూడండి ప్రపంచంలో అది ఎంత మంచి 30 కిలోమీటర్లు ఉంటే దాన్ని తీసేసారు మొన్ననే 2 days బ్యాక్. ఇప్పుడు నువ్వు కేసీఆర్ ఉండొద్దు అంటే తెలంగాణ రాష్ట్రం ఉండొద్దే కదా. ఈ కేసుకి సంబంధించి కొత్త వాళ్ళని కూడా సార్ ఏసీబీ అయిపోయింది, మళ్ళీ ఈడీ కూడా ఎంటర్ అయింది అని చెప్పేసి కొన్ని ఇప్పుడు వాళ్ళ ఎవరన్నా చెప్పండి ఇక్కడ ఏమైతుందంటే ఎప్పుడు కేటీఆర్ లోపలేద్దామా ఎప్పుడు చూద్దామనే ఉన్నట్టుంది కానీ సీరియస్ అఫెన్స్ అయిన వాటికి లేవు. మొన్న ఢిల్లీకి పోయిన కేటీఆర్ గారు అమృత్ దాంట్లో ఇచ్చింది కదా, ఈడీకి ఇచ్చి వచ్చిండ్రు, మరి వాళ్ళు ఎక్కడ తీసుకోలేదు. ఇప్పుడు ఈడీకి సంబంధించి అసలు కేసు టేకప్ చేయలేదు కేటీఆర్ కేసు. ఇక్కడ ఇప్పుడు కేటీఆర్ గారు నోటీస్ వచ్చిందా? సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అవి బాగా మస్తు వస్తాయండి. అవే ఇప్పుడు కేటీఆర్ గారికి వచ్చిందా, ఈడీ ఇచ్చిందా, వాళ్ళు ఎంక్వైరీ చేసిందా చెప్పండి, ఎక్కడ చెప్పండి. కేటీఆర్ కాలం నోటీస్ వచ్చింది, ఎంక్వైరీ కూడా రెడీగా ఉన్నారని చెప్పి వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారిని తెలుసుకోవాలి మీరు, వారికి వచ్చిందా లేదా. నాకు తెలిసిన ఎక్కడ రాలేదు. వీళ్ళు అత్యుత్సాహంతో ఎప్పుడు లోపలేద్దామా ఎప్పుడు అది చేద్దామా అని చెప్పేసి చూస్తున్నారు కానీ కేటీఆర్ గారు ఎక్కడ వచ్చింది నోటీస్. ఇప్పుడు మీ కరప్షన్ అనేది ఎక్కడ జరిగింది. ఇంకోటి ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఎంక్వైరీ అంటే మీరు గవర్నమెంట్ ఎట్లా ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంపార్టెంట్ విషయం, గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చింది, ఎవరు దానకిషోర్ ఆయనగా ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఎంక్వైరీ చేస్తావు. నువ్వు స్పెషల్ ఆఫీసర్ పెట్టి ఎంక్వైరీ చేసుకోవాలి. నిన్న వచ్చిన దాంట్లో అసలు కరప్షన్ అనేది ఎక్కడ ఉంది చెప్పండి. ప్రైవేట్ పర్సన్స్ కాదు కదా, ప్రభుత్వాల మధ్యలో ఒక ఇంటర్నేషనల్ జరిగింది. ఇంకొకటి నువ్వు అమౌంట్ అన్నావు, ఆ అమౌంట్ ఏదైతే ఇప్పుడు ఏమంటారు 50 కోట్లు అనుకుని అన్నారు కదా, మీరు వాళ్ళు ఏం చేసిండ్రు, ఏది ఆర్బిట్రేషన్లో కేసు ఫైల్ చేసిండ్రు, మాకు 50 కోట్లు మాకు ఇచ్చిండ్రు, మిగతా అమౌంట్ ఇవ్వాలని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ వేసిండు. మరి అప్పుడు వేసినట్టు అమౌంట్ ఉన్నట్టు కాదు. ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ త్వరలో ఎంటర్ కాబోతుంది. ఏ మనీ లాండరింగ్ ఎట్లా మనీ లాండరింగ్ జరిగింది, ఎవరు ఎక్కడుంది అట్లా సార్. నువ్వు మనీ లాండరింగ్ జరిగిందా నువ్వు, మరి ఒక్కటే రోజు నీకు ఎఫ్ఐఆర్ ఎట్లా బుక్ చేసినావు, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. తెలిసిపోయిందా మొత్తం. ఇప్పుడు ఏమంటే మరి ఇప్పుడు కేటీఆర్ అకౌంట్లో కేటీఆర్ గారి ఇంకోరియో అవి ఏడున్నాయి, మరి అలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, అకౌంట్లు ఉన్నాయా ఎఫ్ఐఆర్లు. కేసులో ఫర్దర్గా ఏముండదు ఇక ఏముందండి నీ పర్పస్ అరెస్టే కాలేదు. ఇంకే నువ్వు ఆయనను ఏం చేసి ఫస్ట్ ఏంటంటే ఏదైనా అలిగేషన్ పెట్టి లోపలేసేయాలా. ఇప్పుడు ఎన్ని కేసులు మీకు అదేనే చెప్తాను, ఎన్ని కేసులు అండి. ఇప్పుడు మేమే ఇచ్చినాం కదా మన కేటీఆర్ గారు ఢిల్లీలో, దాని మీద ఈడీ ఏమైంది, వాళ్ళందరూ ఏం చేశారు అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ అనేది ఉంటుంది కదా, వాళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇది వాళ్ళ మామూలు చూసి ఉన్నదా లేదా చేసుకొని చేస్తారు. ఇక సోషల్ అయిపోయింది నువ్వు ఎఫ్ఐఆర్ ఇవ్వగానే ఈడీ వచ్చి యాడ్ చేస్తారా. ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఏం ఛాన్స్ లేదంటారా. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసుకోమన్నారు కోర్టు, ఓన్లీ అరెస్ట్కి సంబంధించి మాత్రమే స్టే ఇచ్చింది కదా. ఇన్వెస్టిగేషన్ చేసుకోమని, ఇన్వెస్టిగేషన్ చేయి పాప చేయి. ఇన్వెస్టిగేషన్ అంటే కేటీఆర్ గారిని పిలుచుకోవడం ఇదంతా ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అంటే. ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరైనా సరే దానికి అతిథులు ఎవరు అనేది ఉండదు కదా. ఏవన్గా ఉన్నాడు కేటీఆర్ ఆల్రెడీ, ఒకవేళ పిలిస్తే ఏసీబీ దగ్గరికి వెళ్ళాల్సిందే, కంపల్సరీ పిలిచి వెళ్ళాల్సిందే. లేకపోతే ఆయన ఫర్దర్గా వారికి లీగల్గా ఏమైనా ఉంటే ఆ లీగల్గా పోతారు వాళ్ళు చెప్తున్నారు. ఆయన ఫండమెంటల్ రైట్స్కి ఏమైనా ఉంటే ఆ రకంగా నిలుపుతారు. ఇప్పుడు 10 రోజులు అరెస్ట్ చేద్దాం అన్నది, ఒకవేళ 10 రోజుల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఏదైనా కౌంటర్ ఫైల్ చేస్తే ఎలా ఉండబోతుంది, ఎట్లా ఉంటుంది. అక్కడ కోర్టు సాటిస్ఫై కావాలా. ఇప్పుడు కోర్టు సాటిస్ఫై నేనేమైంది, కోర్టు సాటిస్ఫై కాలేదు కాబట్టి మీరు చేసినట్టు ఏముందని ఏం లేదని చెప్పి ఆయన అరెస్ట్ చేసేంత ఇక్కడ లేదు కాబట్టి ఈ కేసులో ఆర్డర్ ఇచ్చింది. 2 days తర్వాత కోర్టు వారు తీసుకున్నాక వారికి ఏ విధంగా నడుస్తుందో దాన్ని బట్టి ముందుకెళ్తారు. అంటే మొత్తానికి కోర్టు అయితే కేసు కొట్టాలి, జస్ట్ అరెస్ట్కి మాత్రమే 10 రోజులు రెస్ట్. అంటే ఇప్పుడు మేము వేసింది క్వాష్ వేసింది, క్వాష్ అంటే ఈ అరెస్ట్కి సంబంధించి రాంగ్ అని కేసీఆర్ గారు చేసిందంటే ఈ కేసు అనేది తప్పుడు కేసు, ఇది దీన్ని క్లాజ్ చేయాలంటే ఇమ్మీడియట్ కొట్టే జనరల్ ఎప్పుడు కానీ అట్లా ఇవ్వరు. స్టార్టింగ్ నాట్ అరెస్ట్ అనేది ఇచ్చి ఇప్పుడు మేము కూడా ఎవిడెన్స్ ఇస్తాం కదా, మేము ఏం చేసినాం మా పార్టీ ఇప్పుడు కేటీఆర్ గారు తీస్తారు కదా. తర్వాత మాకైతే నమ్మకం ఇప్పుడు ఇందులో అయితే ఏం లేదని. మరి గవర్నమెంట్ పదే చెప్తుంది మా దగ్గర అవినీతి జరిగినప్పుడు ఆధారాలు ఉన్నాయండి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మరి వాళ్ళు ఏవి మరి మీరు ఎఫ్ఐఆర్లు ఎక్కడున్నాయి, ఏ పెట్టిన చెప్పంటున్నా. ఎఫ్ఐఆర్లు ఏవి నువ్వు చెప్పుడు కాదు, ఎవరు మా ఎఫ్ఐఆర్లు ఏది, ఎఫ్ఐఆర్ గవర్నమెంట్ దగ్గర ఏం ఆధారాలు లేవంటారా.
గవర్నమెంట్ దగ్గర ఏం ఆధారాలు లేవా? ఇది ఎఫ్ఐఆర్ ఇందులో ఏం ఎక్కడో చెప్పండి, ఇక్కడ ఏమి ఎక్కడో చెప్పండి. డబ్బులు వచ్చింది ఎఫ్ఐఆర్లో కేటీఆర్ గారు అకౌంట్ పడ్డట్టు, కేటీఆర్ తీసుకుని ఎవరితో చేసినట్టు, మనలేం చేసినట్టు ఎక్కడో చెప్పండి. ఏమి ఇచ్చారు మీరు? నిన్న అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఏదో అన్నారట అవినీ ఏం లేదని, విన్నారా అది? ఏమన్నారు పొన్నం ప్రభాకర్ గారు? అవినీతి జరగలేదని చెప్పేసి కేటీఆర్ అక్కడ పొన్నం ప్రభాకర్ అన్న కామెంట్ అనేది తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. అంటే పొన్నం ప్రభాకర్ గారు అన్నారట కదా అవినీతి జరగలేదు. మరి వాళ్ళకు క్లారిటీ లేదు, వాళ్ళే అన్నారు కదా. ఓకే, ఖచ్చితంగా రాజకీయ కక్షతోనే కేటీఆర్ పై దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుంచి ఏదో ఒక కేసులో జన్వాడ ఫామ్ హౌస్ కేసు కానీ లేకపోతే ఇంకో కేసు కానీ లగచర్లలో కూడా అరెస్ట్ చేస్తామంటూ చాలా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే చెప్తున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే దీంట్లో ఇరికిద్దామనే ఆ ప్లాన్తోనే ప్రభుత్వం పక్క స్కెచ్ చేసింది. బట్ ఆ స్కెచ్ మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయింది. హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ సంబంధించి అయితే ఎఫ్ఐఆర్లో ఎలాంటి అవినీతికి సంబంధించి ఆరోపణలు ప్రభుత్వం చూపలేదు కాబట్టి హైకోర్టు కూడా అరెస్ట్ చేయొద్దంటూ 10 రోజుల వరకు కేటీఆర్కి అయితే ఊరట లభించిందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఫర్దర్గా కూడా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. ఖచ్చితంగా నైతికంగా మా విజయం ఆల్రెడీ మేము సాధించామని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ సెల్ చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.